హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అయితే మీరు చూడవచ్చు. ఇక లేట్ చేయకుండా ముందుగా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇందులో డిఎస్సికి సంబంధించినటువంటి వివరాలు, అలాగే గ్రూప్ 1కి సంబంధించిన వివరాలు అండ్ అలాగే ఎక్సైజ్ శాఖలో నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అండ్ అలాగే టీజీపీఎస్సీ నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి. ఆ వివరాలు కూడా చూసేద్దాము క్లియర్గా. వీడియోని అయితే ముందుగా చూస్తున్న వారు కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేసి డైలీ ఫాలో అవుతుండండి. ముందుగా టీజీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాము. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే వెబ్ నోట్ చూడవచ్చు అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ లింక్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ సెకండ్ ఫేజ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకి దీన్ని క్లిక్ చేస్తే పూర్తి వివరాలు అనేది మీరు చూసుకోవచ్చు. ఏ క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అయ్యారు, ఏ క్యాండిడేట్స్కి ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే సెకండ్ ఫేజ్లో ఉండబోతుంది అని కూడా క్లియర్గా మీరు చూడవచ్చు. అండ్ నెక్స్ట్ గ్రూప్ 1కి సంబంధించి ఒక అప్డేట్ అయితే మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అండ్ అలాగే అకౌంట్స్ ఆఫీసర్ అండ్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి అండ్ అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లోని ఈ యొక్క పోస్టులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అయితే మనకి మెన్షన్ చేశారు. ఏ క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అయ్యారనేది కూడా క్లియర్గా చూడవచ్చు. ఇది ఫలితాలకు సంబంధించినటువంటి టీజీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి అప్డేట్స్. ఇదే అప్డేట్స్ మనకి న్యూస్ పేపర్లో ఈ విధంగా ప్రచురించడం అయితే చూడవచ్చు. 18న జీడబ్ల్యూ యుఎల్బి ఉద్యోగార్థుల ధ్రువపత్రాలను పరిశీలన టీజీపీఎస్సీ వెల్లడి. వివరాలు చూస్తే పురపాలన పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని పట్టణ స్థానిక సంస్థల్లో అకౌంట్స్ ఆఫీసరు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలు, భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ అధికారి ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 18వ తేదీన ఉంటుందని టీజీపీఎస్సీ వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి టీజీపీఎస్సీ కార్యాలయంలో జరుగుతుందని తెలిపింది. ఈ ఉద్యోగార్థులకు ప్రాథమికంగా ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితా కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిందని పేర్కొంది. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని కోరింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఇక వరుసగా నోటిఫికేషన్లు 5348 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్. ఎన్నికల నోటిఫికేషన్తో ఆగిన నియామకాలు కోడ్ ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. 531 సివిల్ అసిస్టెంట్ సర్జను, 31 స్టాఫ్ నర్సు, 193 ల్యాబ్ టెక్నీషియన్ల నియామకము. మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు. ఈ యొక్క ఉద్యోగ వివరాలు నేను నిన్న వీడియోలో ఆల్రెడీ మీకు అందించడం జరిగింది. సో అందరికంటే ముందుగానే నేను అప్డేట్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇది మనకి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే ముందుగా చూసేద్దాము. ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగ్గా అందించేందుకు రాష్ట్ర సర్కారు కీలక ముందడుగు వేసింది. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వము వివిధ ఆసుపత్రులు, విభాగాల్లో ఉన్నటువంటి పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరము పేదలకు సర్కారు వైద్య సేవలు మెరుగ్గా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఈ ఏడాది మార్చిలోనే అనుమతి ఇచ్చింది. అయితే సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో నోటిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగియడంతో ఖాళీల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 నర్సింగ్ పోస్టులు. ఇక ఎక్సైజ్ శాఖలో అయితే 116 పోస్టులకు గ్రీన్ సిగ్నల్. ఇదే నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు మరొక న్యూస్ పేపర్లో ఈ విధంగా ప్రచురించారు. వివరాలు చూద్దాము. వైద్య శాఖలో 755 పోస్టుల భర్తీకి రంగము సిద్ధము. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటిలో 531 సివిల్ అసిస్టెంట్ సర్జను, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల పోస్టులు అయితే ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక నెక్స్ట్ ఎక్సైజ్ శాఖలో 116 సూపర్ న్యూమరీ పోస్టులు. వివరాలు చూస్తే 6 నెలల కాల పరిమితికి అనుమతి ఇచ్చినటువంటి ప్రభుత్వము. ఎక్సైజ్ శాఖలో 116 సూపర్ న్యూమరీ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వము అనుమతినిచ్చింది. గతంలో నిర్వహించిన రిక్రూట్మెంట్లో భాగంగా 614 పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా
కొన్ని జిల్లాల్లో పోస్టులు అందుబాటులో లేనందున సూపర్ న్యూమరీ పోస్టులకు అనుమతినివ్వాలని ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన మేరకు 6 నెలల కాలపరిమితిలో 116 కానిస్టేబుల్ భర్తీకి అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారము ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నెక్స్ట్ గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్ చూద్దాము. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 రేషియోలో ఎంపిక చేయాలి అంటూ మనకు ఒక అప్డేట్ అయితే ప్రొవైడ్ చేశారు. వివరాలు చూద్దాము. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారము గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక చేయాలని భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ డిమాండ్ చేశారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ అవకతవకలపై శనివారం టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని, ప్రవేశ పరీక్షలకు రుసుము మినహాయించాలని కోరారు. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులందరూ కూడా పాల్గొన్నట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. డిఎస్సికి సంబంధించి నో ఫీజుకు డిఎస్సి వెబ్సైట్లో మార్పులు. టెట్ క్వాలిఫై అయిన వారు ఒక్కసారి ఉచితంగా డిఎస్సికి దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫలితాలు రిలీజ్ చేసిన రోజే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అందుకు అనుగుణంగా వెబ్సైట్లో మార్పులు చేపట్టింది. రిజిస్ట్రేషన్ ఫామ్లో టెట్ క్వాలిఫై అయిన వారికి అర్హత సాధించారా లేదా అనే కాలంను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. టెట్ హాల్ టికెట్ నంబరు, జర్నల్ నంబరు, ఎగ్జామ్ పేపరు, కాలమ్స్ ఫిల్ చేసి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. వాస్తవానికి డిఎస్సికి ఉచితంగా దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశము కల్పించలేదు. కానీ ఈ నెల 20 వరకు మాత్రమే దరఖాస్తుకు గడువు ఉండడంతో అభ్యర్థుల నుంచి ఒత్తిడి పెరగడంతో శనివారం వెబ్సైట్లో మార్పులు చేపట్టింది. టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సికి దరఖాస్తు చేసుకునేవారు ఉచితంగా అప్లై చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. కాగా డిఎస్సి దరఖాస్తు ఈ నెల 20తో ముగియనుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. హోంగార్డులను రిక్రూట్ చేయండి, అధికారులకు సూచనలు చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. వివరాలు చూస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్గా విపత్తు నిర్వహణ, ఓఆర్ఆర్ లోపాలున్న సీసీటీవీలన్నీ అనుసంధానం చేయండి, ట్రాఫిక్ సమస్యను ముందే తెలుసుకోండి, ఆ సమాచారాన్ని ప్రజలకు చేరవేయండి. వర్షాకాలం నేపథ్యంలో సమస్యలపై స్పెషల్ ఫోకస్, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. వివరాలు చూస్తే నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా త్వరలో మరికొందరు హోంగార్డులను రిక్రూట్ చేసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి తదితరులందరూ కూడా పాల్గొని ఈ యొక్క విలేకరుల సమావేశంలో కలిసి సాయంత్రము శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్ళినటువంటి సీఎం రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ హోదా కల్పించండి, ఎస్జిటిల డిమాండ్. ప్రభుత్వ తీరుకు నిరసనగా నేడు చలో హైదరాబాద్. స్కూల్ అసిస్టెంట్ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ చలో ఎస్జిటి, చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఎస్జిటి యూనియన్ పిలుపునిచ్చింది. శనివారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్జిటిలకు జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రికి వివరించేందుకు ఎస్జిటిలంతా ఆదివారం హైదరాబాద్కు తరలి రావాలని పిలుపునిచ్చారు. పీఈటీలకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా వివరించాలని పేర్కొన్నారు. ఎస్జిటిలకు స్కూల్ అసిస్టెంట్ హోదా కల్పించడంతో పాటు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలని, అంతేకాకుండా ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.